Hello all of you. Welcome to ISE. Today we are going to discuss about IBPS RRB Officer Scale 1 Mains Grant Test number 21 reasoning session. Let's move on the questions. Here is the first question based on small puzzle. There are three horizontal parallel rows among row 1, row 2, row 3. Row 1 is north of row 2, which is north of row 3. Row 1, row 2, row 3 ఇలా ఉంటాయని చెప్తున్నాము. 5 persons sit in row 1 facing south అని చెప్తున్నాం. Come on. So, row 1 and row 2 and row 3. The 1 is north of 2 and 2 is north of 3 అని చెప్పాం. And there are 5 persons sit on row 1 facing south. So, here is the 5 persons facing south అని చెప్తున్నాం. Here's a 1, 2, 3, 4, 5 persons. Next, 3 persons sit in row 3 facing north. Row 3 లో 3 persons అంట facing north అని చెప్పాం. Next, and 6 persons sit in row 2 such that last 3 persons from left hand నుంచి చూసుకుంటే లాస్ట్ 3 persons ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ అని చెప్తున్నాము. సో లాస్ట్ 3 persons ఫేసెస్ నార్త్, ఫస్ట్ 3 persons ఫేసెస్ సౌత్ అవుతుంది. సో దే ఆర్ టెలింగ్ ఫేస్ నార్త్ వైల్ రెస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఫేసెస్ సౌత్. పర్సన్స్ హూ సిట్ ఇన్ రో 1 అండ్ రో 3 ఫేస్ ద పర్సన్స్ హూ సిట్ ఇన్ రో 2. రో 1లో ఉన్న వాళ్ళు, రో 3లో ఉన్న వాళ్ళు రో 2ని ఫేస్ చేయాలని చెప్తున్నాము. రో 2లో ఉన్న వాళ్ళు వీళ్ళ ముగ్గురు ఫేస్ చేయాలంటే సౌత్, వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. అండ్ రో 3లో ఉన్న 3 members కూడా ఫేస్ చేయాలంటే 3 members ఇక్కడ ఉండాలి. అర్థమవుతుందా? పర్సన్స్ హూ సిట్ ఇన్ రో 1 అండ్ రో 3 ఫేస్ ద పర్సన్స్. రో 1 అండ్ రో 3 ఫేస్ ద పర్సన్స్ ఆఫ్ ద హూ సిట్ రో 2. రో 2లో ఉన్న వాళ్ళకి ఫేస్ చేయాలి అని చెప్తున్నాము. వీళ్ళందరూ సౌత్ అని చెప్తున్నాడు కదా, దిట్ ఇస్ సౌత్. తర్వాత చెప్తున్నాడు ద డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ ఆఫ్ ద అడ్జసెంట్ పర్సన్స్ ఆల్ ద రోస్ సేమ్. ప్రతి ఒక్క పర్సన్స్ సేమ్ ఉంటుందని చెప్తున్నాం. పర్సన్స్ హూజ్ నేమ్ స్టార్ట్ విత్ ఓవెల్ ఫేసెస్ సౌత్ డైరెక్షన్. సో ఓవెల్స్ ఉన్న వాళ్ళు ఓవెల్స్ ఫేసెస్ సౌత్ డైరెక్షన్. ఓవెల్స్ ఫేసెస్ సౌత్ డైరెక్షన్. నో 3 persons ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే నో 3 persons అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు 2 persons ఉన్నారు కదా, నో 3 persons సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దే ఆర్ ఫేస్ టు ఈచ్ అదర్. దీస్ త్రీ ఫేస్ టు ఈచ్ అదర్. These 3 and these 3 face to each other, opposite each other, no 3 అని చెప్తున్నాం. There is 2 persons only. 3 persons ఉండకూడదని చెప్తున్నాం. Here is the arrangement. Next, if A faces B, then they must face towards each other. A and B face చేస్తున్నారంటే ఇద్దరు ఫేస్ చేయాలని చెప్తున్నాము. నెక్స్ట్, Z does not face R. Z అనేవాడు ఇంతే పజిల్. Z does not face R అని చెప్తున్నాం. Z అనేవాడు R ని ఫేస్ చేయకూడదు. సో Z does not face R. The neither E nor F sit in extreme ends. E కానీ F కానీ extreme ends కాదని చెప్పాను. నెక్స్ట్, U sit second left of R. U sit second left of R. R కి సెకండ్ లెఫ్ట్లో U ఉండాలి. సో R కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో U ఉండాలని చెప్పాను. నెక్స్ట్, G and K sit in the same row. G and K ఇద్దరు కూడా G and K sit in the same row అని చెప్తున్నాం. సేమ్ రో. G and K sit in the same row. అలాగే R faces the person who sit adjacent to B. B కి adjacent person ని R ఫేస్ చేయాలని చెప్తున్నాం. సో B కి adjacent person ని R ఫేస్ చేయాలంటే ఇలా ఉండాలి, అంతే కదమ్మా. వీడైనా B కి adjacent person ని R ఫేస్ చేయాలని చెప్తున్నాం. A సిట్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ B. B కి సెకండ్ లెఫ్ట్లో A ఉండాలి. సో B కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో A ఉండాలి. నెక్స్ట్, V సిట్ adjacent to L and face the person who sit immediate left of Z. ఇది గుర్తుపెట్టుకోండి, చేద్దాం, ఇక్కడే ఉంది కాబట్టి. ఓ సిట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఈ. ఓ సిట్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఈ. ఈకి ఇమిడియట్ రైట్లో ఓ ఉండాలని చెప్తున్నాం. సో ఈకి ఇమిడియట్ రైట్లో ఓ ఉండాలి. నెక్స్ట్, ఓ సిట్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఈ. కే అండ్ సి ఫేస్ సేమ్ డైరెక్షన్ అండ్ ఓ ఫేసెస్ ఎల్ అని చెప్తున్నాం. ఓ ఫేసెస్ ఎల్ అని చెప్తున్నాం. ఓకే అమ్మా, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓవెల్స్ ఫేసెస్ సౌత్ అని చెప్తున్నాడు. ఓవెల్స్ ఫేసెస్ సౌత్ అని చెప్పినాం. ఇక్కడ మనకి బీకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఏ రావాలి అంటే బి అసలు ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు కదా. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ ఓన్లీ. అంటే ఇది సౌత్ డైరెక్షన్, ఇది సౌత్ డైరెక్షన్, ఇవి సౌత్ డైరెక్షన్. ఈ 3
ఈ 2 ఈ 3 వీటిలో ఉండాలి ఓవల్స్ ఎక్కడ ఉన్నా. కానీ బీకి ఇమీడియట్ నైబర్ ఆర్ని ఫేస్ చేయాలని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, హియర్ ఇస్ ద పాసిబిలిటీస్. ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, బీకి ఫస్ట్ ఆఫ్ సెకండ్ లెఫ్ట్లో ఉండాలమ్మా ఏ ఉండాలి, ఫేసింగ్ సౌత్ కదా, బీకి ఫస్ట్ ఆఫ్ సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలి. బీకి నైబర్ ఆర్ని ఫేస్ చేయాలని చెప్తున్నాం. బీకి నైబర్ వీడు ఉన్నాడా, వీడు ఆర్ని ఫేస్ చేయాలని చెప్తున్నాం. బీకి నైబర్ ఆర్ని ఫేస్ చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా ఆర్కి ఫస్ట్ ఆఫ్ సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి, మరి ఫస్ట్ ఆఫ్ సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. ఆర్కి ఫస్ట్ ఆఫ్ సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. యూ ఫేసెస్ సౌత్, ఏ ఫేసింగ్ ఆల్సో సౌత్, అండ్ ఆర్ ఫేసింగ్ నార్త్. అది ఓవెల్ కాదు కదా, రైట్ వన్. నెక్స్ట్ ఈకి ఇమీడియట్ రైట్లో ఓ ఉండాలని చెప్పాను. సో ఈకి ఇమీడియట్ రైట్లో ఓ ఉండాలి. దెన్ ఈ కూడా ఓవెల్ రైట్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. దెన్ ఈకి ఇమీడియట్లో ఓవెల్, ఈకి ఇమీడియట్లో ఓ ఛాన్స్ లేదు, ఈకి ఇమీడియట్లో ఓ ఛాన్స్ లేదు, ఈకి ఇమీడియట్లో ఓ ఛాన్స్ లేదు. హియర్స్ ఆర్ నాట్ పాసిబిలిటీ, హియర్స్ ఆర్ నాట్ పాసిబిలిటీ. బి కాదు, సో ఏ కాదు, సో ఆర్ కాదు, సో యూ కూడా కాదు చెప్తున్నాం. దెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి తీసుకోండి. ఇక్కడ బి తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఏ నార్త్ అయిపోతాడు. ఇక్కడ బి తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఏ ఈజ్ హియర్, ఏ ఈజ్ ఫేసింగ్ సౌత్. బికి నైబర్ ఫేసెస్ ఆర్ అని చెప్తున్నాం. బి అడ్జసెంట్ ఫేసెస్ ఆర్ అంటే మేబీ ఆర్ ఇక్కడ ఛాన్స్ ఉంది, మేబీ ఆర్ ఇక్కడ ఛాన్స్ ఉంది. దెన్ ఆర్కి ఫస్ట్ సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి అంటే ఆర్కి సెకండ్ లెఫ్ట్ యూ మళ్ళీ అటు ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఆర్. ఆర్కి సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి అంటే దెర్ ఇస్ ఓన్లీ ఛాన్స్ ఆఫ్ యూ. ఆర్కి ఫస్ట్ ఆఫ్ సెకండ్ లెఫ్ట్, యూ ఈజ్ ఫేసింగ్ సౌత్, ఏ ఈజ్ ఫేసింగ్ సౌత్. నెక్స్ట్ బీకి నైబర్ ఆర్ చెప్పుకున్నాము. ఈకి ఇమిడియట్ రైట్లో ఓ ఉండాలి, ఓ ఫేస్ ఎల్ అని చెప్పాము. సో ఈకి ఇమిడియట్ రైట్లో ఓ ఉండాలి, ఓ ఫేసెస్ ఎల్ అని చెప్తున్నాము. 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఈకి ఇమిడియట్ రైట్లో ఓ ఫేసెస్ ఎల్ అని చెప్పాము. ఈకి ఇమిడియట్ రైట్లో ఈకి ఇమిడియట్ రైట్లో ఓ ఫేసెస్ ఎల్ అని చెప్పాము. ఇక్కడ ఒక పాయింట్ చెప్పినా చూడండి, వి సిట్ అడ్జసెంట్ టు ఎల్ అండ్ ఫేస్ ద పర్సన్ హూ సిట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జెడ్. వి సిట్ అడ్జసెంట్ టు ఎల్ అంట. సో వి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ తీసుకోండి. వి ఇక్కడ తీసుకున్నాం అనుకుంటే వి సిట్ అడ్జసెంట్ టు ఎల్ అండ్ ఫేస్ ద పర్సన్ హూ సిట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జెడ్. జెడ్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఉన్నవాడికి పర్సన్ ఫేస్ చేయాలంట. ఇక్కడ జెడ్ ఉంటే జెడ్కి ఇమిడియట్ రైట్ అవుతాడు వీడు, అంటే వి ఇక్కడ కాదు. అంటే వి ఇక్కడ కాదు అంటే హియర్ ఛాన్స్ ఓన్లీ వి ఈస్ హియర్. వి ఇక్కడ తీసుకుంటే జెడ్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఉన్నవాడికి వి ఫేస్ చేస్తాడు. వి సిట్ అడ్జసెంట్ టు ఎల్, ఓకే, వి సిట్ అడ్జసెంట్ టు ఎల్ అండ్ ఫేస్ ద పర్సన్ హూ సిట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జెడ్ అండ్ ఫేస్ ద పర్సన్ హూ సిట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జెడ్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఉన్నవాడికి ఫేస్ చేయాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఓ ఫేసెస్ ఎలా చెప్పాం, ఓ అండ్ ఎల్ ఫేసెస్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ దిస్ ఓవర్ అండ్ జీ అండ్ కే ఫేస్ ద సేమ్ రో అని చెప్పాము. జీ అండ్ కే బోత్ ఆర్ సేమ్ రో అని చెప్పాము. కే అండ్ ఫేస్ సేమ్ డైరెక్షన్ చెప్పాము. ఒక పాయింట్ చెప్పారు చూడండి, నైదర్ ఈ నార్ ఎఫ్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమెంట్స్. ఈ కానీ ఎఫ్ కానీ ఎక్స్ట్రీమెంట్ కాదని చెప్పాము. అంటే ఈ కానీ ఎఫ్ కానీ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, అంటే ఈ అండ్ ఎఫ్ ఇక్కడే వస్తాయి. మరి ఈ అండ్ ఎఫ్ ఎక్కడ రావాలి, ఈజ్ ఓవల్ రైట్, ఓవల్స్ ఫేసెస్ సౌత్ కాబట్టి ఈజ్ హియర్ అండ్ ఎఫ్ ఈజ్ హియర్. అండ్ జీ అండ్ కే ఫేస్ ద సేమ్ రో అని చెప్పాము. సో జీ అండ్ కే ఫేసెస్ ద సేమ్ రో. హియర్ ఇస్ ద జీ అండ్ హియర్ ఇస్ ద కే పర్సన్. అండ్ కే అండ్ సి ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అని చెప్పాము కాబట్టి కే అండ్ సి ఫేస్ ద సేమ్ డైరెక్షన్. K and C face the same direction. G and K sit in the same row and K and C face the same direction. For example, ఇక్కడ K తీసుకున్నాం అనుకుంటే ఇక్కడ G and K ఎలా ఫిక్స్ చేస్తారు సార్, ఇక్కడ K and G తీసుకున్నాము అనుకుంటే ఇక్కడ K and G అవుతాడు. K and C face సేమ్ డైరెక్షన్ అని చెప్పుకున్నాము. K and C face సేమ్ డైరెక్షన్లో K సౌత్ అయితే మరి Cకి సౌత్ ఛాన్స్ లేదు ఇంకెక్కడ కూడా. కాబట్టి హిర్ ఇస్ ఎలిమినేషన్ ఆఫ్ G, హిర్ ఇస్ ఎలిమినేషన్ ఆఫ్ K, హిర్ ఇస్ ద పజిల్. సో హిర్ ఇస్ ద arrangement. Here is the arrangement. Let's move on to questions. G sit second to the right of dash. G sit second right of dash. దేనికి సెకండ్ రైట్లో ఉన్నాడు, ఏకి రే కదా. G sit second right of A. ఏకి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో. A is here. A option D. Question number 1 option D is the right one. Next question number 2. Who among the following does not sit in row 2? row 2లో కూర్చొని వాళ్ళు ఎవరు అని చెప్తున్నాము. V
does not sit in row 2 and B unnadu, E does not sit in row 2. So V and E only 1 and 3, only 1 and 3, option 2. Question number 2, option 2 is the right one. Next question number 3, who among the following does not face south? South face చేయని వాళ్ళు అని చెప్తున్నాం, అంటే నార్తే కదా. R faces నార్తేనా? నో. B faces నార్తేనా? ఎస్. V faces నార్తేనా? ఎస్. F faces నార్తేనా? ఎస్. సో who among the following does not face south అని చెప్తున్నాము. సౌత్ ఫేస్ చేయని వాళ్ళు ఎవరు అంటే ఓన్లీ 2, 3, 4 రైట్. సో క్వశ్చన్ నెంబర్ 3, option D, only 2, 3, 4 is here. Next question number 4, K face the person who sits second to the right of dash. K face the person who sits second to the right of R ki second right kadamma, R ki. So K faces the person who sits second right of, K faces the person who sits second right of dash అని చెప్పాం. సో సారీ ఫర్ దట్, హియర్ ఈ కాదు, ఆల్రెడీ ఈ తీసుకున్నాం, ఇక్కడ ఈ కాదమ్మా, ఇక్కడ ఈ కాదు, here is the F only chance, and K and C face same direction, either C or and another person is here, maybe one person, and either C or another person, maybe one person. So here is the person. So ఈ మనం డబుల్ సార్ రాసుకున్నాం, అది చూసుకున్నాం ఒకసారి. K face the person who sits second right of, K face the person who sits second right of, U కి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 4, ఆప్షన్ D. Question number 4, option D is the right one. Next question number 5, a 3-digit number arrangement machine when given an input and output. So given as the input and output, a very simple one. See here, 146, 372, 496. Arrangement is here like step 1. Step 1, what are doing this here? So listen, 146 and 237, 469, 359, 468, 128. The given number only, they are arranged in ascending order within the number. They are arranged in all digits in ascending order within the number అని చెప్తొచ్చు. And step 2, step 2కి వచ్చేసరికి smallest to highest combination of numbers. Take it as smallest to highest increasing order, 128, 146, 237. Again, then after step 1, step 2 completed, step 1 within the digits increasing order, the numbers అలాగే ఉంటాయి, within the digits మాత్రం increasing order రాస్తున్నాము. స్టెప్ 2కి వచ్చేసరికి నెంబర్స్ మొత్తం తీసుకొని ఇంక్రీజింగ్ ఆర్డర్ రాస్తున్నాము. స్టెప్ 3 ఏం చేస్తున్నాడు అంటే 821 విత్ ఇన్ ద డిజిట్స్ ఓన్లీ, ఈ ప్లేసెస్ అలాగే ఉంచి విత్ ఇన్ ద డిజిట్స్ ఓన్లీ డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తున్నాడు. హైయెస్ట్ టు లోయెస్ట్ విత్ ఇన్ ద డిజిట్స్, విత్ ఇన్ ద నెంబర్లో ఓన్లీ డిజిట్స్ చేంజ్ చేశాడు. స్టెప్ 4 ఏం చేంజ్ చేస్తున్నాడు, అగైన్ 120, 821, అగైన్ హైయెస్ట్ టు లోయెస్ట్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాడు. ఫస్ట్ డిజిట్స్ అండ్ దెన్ నెంబర్, తర్వాత మళ్ళీ డిజిట్స్ అండ్ దెన్ నెంబర్. ఫస్ట్ డిజిట్ ఏమో లోయెస్ట్ టు హైయెస్ట్, నెంబర్ కూడా లోయెస్ట్ టు హైయెస్ట్, తర్వాత డిజిట్స్ ఏమో హైయెస్ట్ టు లోయెస్ట్, నెంబర్ కూడా హైయెస్ట్ టు లోయెస్ట్. 4 స్టెప్స్ ఇలా చేసుకున్నాడు. దెన్ ఆఫ్టర్ ఫిఫ్త్ వన్ 19, 6 + 4 10, 10 + 1 19, SDN formula, single digit number up to single digit number. 6 + 4 10, 10 + 1 11 is here. Then after 19 + 1, 17 + 1, 18 + 1, 11 + 1, 12 + 1, 11 + 1, each one +1 +1 చేస్తున్నాడు. Here is the 6th step is here. మనకు ఒక నెంబర్ ఇచ్చున్నాడు, ఆ నెంబర్ ప్రకారం చేద్దాం. So 529, 614, come on, input is given 529. Be careful while writing the numbers. ఒక్క నెంబర్ పోయినా మొత్తం పోతుంది, జాగ్రత్తగా ఉండాలమ్మా. 529, 614, 835, 679, 241, 931. Here is the input is given. Now come on, step 1 ఏం చేయాలి,
within the number only digits is placed. Then 259, 614, 146, 358, 679, 124, 139. Next, step 2. Numbers, combination of numbers, increasing order. First 124, then after 139, then after 146, then after 259, then 358, then 679. After that, step 3, within the number, digits are arranged in decreasing order. 421, 931, 641, 952, 853, 976 is here. Next, step 4, arranged in number, decreasing order, highest to lowest. First one 976, then after 952, then after 931, then 853, then 641, then 421 is here. After that, step 5, single digit number. 9 plus 6 15, 15 plus 7 22, 9 plus 2 11, 11 plus 5 16, 9 plus 1 10 plus 3 13, 8 plus 3 11, 11 plus 5 16, 6 plus 4 10 plus 1 11, 4 plus 2 6 plus 1 7. Then after, sixth step, every digit plus 1, every digit plus 1. 2 plus 22, 23, 17, 14, 17, 12 and 8. Here is the answer. Then, which word is second from the right hand in step 5 of the given input? Which word? Second from the right hand in step 5. 11 is here. Question number 5, option B. Option B is the right one. Next, question number 6. What is the position of 833 in step 4? 833 in step 4 అని చెప్తున్నాం. The given input 833 లేదు కదా, ఒక్కసారి చూడండమ్మా. ఇట్స్ గివెన్ ఇస్ 835 ఉంది. దాన్ని వాటిని అటు ఇటు చేంజ్ చేస్తూ వస్తున్నాం. 833 వచ్చే ఛాన్స్ లేదు. 259, 146, 358. This changes to 853. 833 కాదు, 853. What is the position of 853 in step 4 of the given input? 853 step 4, sorry, here is the step 4. Then second from the right, third from the left, third from the right, third from the right hand. So there is no such number. Yeah, very good. Sorry. Then question number 6. What is the position of 833 in step 4? There is no such number. In step 6, step 4 ఏంటి, step 6 ఏంటి, there is not, that is the 4 చేసుకోండి, లేకపోతే దాన్ని 853 చేయండి. Then option is, question number 6, option E is the only right one. So ఇదే మిస్టేక్. 6 కాదు, 4, there is no such number. Question number 6, option E only right one. Next, question number 7. Which of the sum of all the digits of the number which is the extreme right hand in step 3, extreme right hand step 3 of the given input, which is the sum of all the digits అని చెప్తున్నాం. 976 అదే చేసుకున్నాం ఇక్కడ. 976, what is the total? 22. 22. Question number 7, option D. Option D. Next, question number 8. How many odd numbers are there in the step 2 of the given input? Step 2, how many odd numbers is given? Here is the 1 and here is the 1 and here is the 1. There is only 3 odd numbers. Question number 8, option D. Option D is the right one. Next, question number 9. What is the sum of all the even numbers
in the final step of the given input. Final step given input lo sum of all the even numbers. 14, 12, 8. 12 plus 8, 20, 20 plus 14, 34. Option 9, B. Question number 9, option B is the right one. Next question number 10. Step 1, step 2. Okay. The numbers which are perfect square are written at the right hand in the ascending order. Perfect square written in the right hand in the ascending order చెప్తున్నాడు 10 to 14. Listen. Here is the ఒక order ఇచ్చున్నాడు, line order. That is the order. So here is given Z1 A S dollar 974 at the rate hash O3 KL $72 TY and percentage. Step 1. What is the changes of step 1? The number which is perfect square are written in the right hand in the ascending order. Perfect square, 1 is perfect square, 4 is perfect square and 9 is perfect square. Written right in the ascending order. ఇంకేం లేవు కదమ్మా, ఇంకేం లేవు. So Z A S dollar 74 at the rate hash O3 KL 7 $2 TY percentage 149 is here. Ascending order. Then after step 2, what is the step 2 changes? After completing a step 1, the consonants which is succeeded by a number or symbol. Consonants succeeded by a number or symbol అని చెప్తున్నాను. Number or symbol అని చెప్తున్నాను. వీటిని ఇంటర్చేంజ్ విత్ రెస్పెక్టివ్ నెంబర్ ఆర్ సింబల్ అండ్ రిటర్న్ ఎట్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్తున్నాను. ఓకే. After completing step 1, the consonants which are succeeded by number or symbol. The consonants which are succeeded by followed by number or symbol అని చెప్తున్నాము. నెంబర్ ఆర్ సింబల్, కాన్సనెంట్స్ తర్వాత నెంబర్ కానీ సింబల్ కానీ ఉండాలి. సో కాన్సనెంట్స్ తర్వాత నెంబర్ కానీ సింబల్ కానీ ఉండాలి. ఎస్ డాలర్ అండ్ L7 అండ్ Y పర్సంటేజ్. కాన్సనెంట్స్ తర్వాత నెంబర్ కానీ సింబల్ కానీ ఉండాలి. సో ఎస్ డాలర్ L7 Y పర్సంటేజ్ అండ్ ఇంటర్చేంజ్ దోస్ లెవెల్స్ రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని చెప్తున్నాం. సో అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రిటర్న్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫస్ట్ ఏది వస్తుందమ్మా, ఆల్ఫాబెటికల్ LSY ఇంటర్చేంజ్ చేయమని చెప్పినాడు కాబట్టి 7L దెన్ $S దెన్ పర్సంటేజ్ Y ఇలా ఉన్నాయి కాకుండా ఇంటర్చేంజ్ చేసి రాసుకున్నాం. L and 7L S dollar S Y percentage Y then combination ZA74 at the rate hash O3K $2 T 149 is here. Then after step 3 changes. After completing step 2, all alphabets within the series has to be arranged in ascending order and right at the right end of the series. Right hand lo ascending order రాయాలని చెప్తాం. Come on. 7L dollar percentage 74 at the rate hash $32 149 తర్వాత A then after here is the 174 at that O is here, K is here, T is here. Then after A, what is that? K. Then after L. Then after K is over, A is over, K is over,
then after L is over, then after S T O S T Y Z is here. O S T Y Z. Here is the final arrangement. Then move on to questions. Question number 10. Which is the fourth element from the left hand after step 2? After step 2 అంటే step 2 ఇదే. Step 2 complete అయిపోయిన తర్వాత step 3 చేసాం. After step 2, which is the element, fourth element from the left hand? Fourth from the left hand step 2 is S is here. Question number 10. Option A. Option A is the right one. Next question number 11. If the symbols are dropped in step 1, then what will be the sum of those numbers which are adjacent to consonants? Adjacent to consonants symbols kavali. Symbols are dropped. Come on. Here is not a symbol, and here is a symbol, here is a symbol, and here is a symbol, here is a symbol. And adjacent to consonants, here is a 2, and here is a 1, 3. Then after, here is a 7, 10, 10, and then 3, 13, 13, and then 7, 13 and then 7. 4 is near to O. 13 and then 7, 20. Question number 11, option C. Question number 11, option C is the right one. Next question number 12. How many elements are there before the alphabet A in step 3? Before the alphabet A in step 3, how many elements is there? Here is how many elements? Count that. 3, 6, 9, 12, 13, 14 elements is here. Question number 12, option C. Option C is the right one. Next question number 13. Which element is second to the right of 8th from the left? Second to the right, 8th from the left, minus 6 from the left in step 2. 6 from the left in step 2, 1, 2, 3, 4, 5, 6 from the left in step 2, y. Let's start mark 8 from the left, 6 to the right, 1 left, 1 right, kada. Second to the right of 8 from the left, total addition, 8 plus 2, 10 from the left hand. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 from the left hand is 4, 4. So none of this. Question number 13, option E. Option E is the right one. 8 from the left hand ki second 8 చూడండి లేకపోతే step 2 1 2 3 4 5 6 7 8 second 8 1 2, that is the 4 only. There is no 4. Question number 13, option E is the right one. Next 14th question. These examples show the output for certain kind of input. For some machine input output is given. Study the examples and mark the appropriate option for the given input. Then here is example 1. Input is given, output is given. The changes is share is 71, share and 71, and left 34. It is not at 2, it is at 34 only. Left 34, then cross 25, then cheat 20. What is the order? Alphabets are highest to lowest, means the decreasing order. Right to left చూసుకుంటే CH first, then after CR, then after L, then after S. Then left to right చూసుకుంటే alphabets is decreasing order, numbers also decreasing order, 71, 34, 25 and 20. Okay. Then example 2 కూడా అదే పాటల్లో ఉందా చూడండి ఒకసారి. Voice తీసుకున్నాం, highest alphabet, then after R, then after G, E, D, right? Alphabets are decreasing order. The numbers are 82, 45, 23, 13 and 12. Numbers also decreasing order. Then our input is given like this. Then what is the output asking? Then what is the output? First is wrist, right? Then after 91, then after wrist తర్వాత H, G, G, C తర్వాత H ఉండాలి. Then after, so wrist 91 over,
the H is over. Then after 43 is over. 43. Then after glass gym, what is the highest one? Gym, right? So gym is here and 23 is here, and then after glass, and then after 20, then after class, then 12. That is the output. See, check that output. Wish 91, gym H kavali, first one cannot be the answer. Wish 91, gym 23, 43 undali, cannot be the answer. Wish 91, class cannot be the answer. Wish 91, hours 43, gym 23, class 20, class 12. Option D. Question number 14, option D is the right one. Next question, 15 to 16. P plus in the sense male person, minus in the sense female person. P at the rate Q in the sense P is the grandchild of Q. So P is the grandchild of Q అని చెప్తున్నాం. N in the sense P is the parent of Q. So at the rate in the sense grandchild, and N in the sense parent, star in the sense sibling, personage in the sense spouse. Okay, now these are the symbols arranged. Then how is the J related to P in the given expression? N at the rate O. N is the grandchild of O. All are forward coding only. So here P is the grandchild of Q, P, P, PQ, 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 PQ. Then expression, how is the J related to P? J ని క్వశ్చన్ చేయాలి P నుంచి, కాబట్టి నో నీడ్ టు దిస్ కన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి అవసరం లేదు మనకి. J ని క్వశ్చన్ చేయాలి P నుంచి, ఇదంతా నో నీడ్ టు డ్రా దట్. J పర్సంటేజ్ K, J is spouse of K అని చెప్తున్నాం. సో J is spouse of K. మరి స్పౌస్ అన్నప్పుడు మేలా ఫీమేల్ తెలియదు కాబట్టి Q స్టార్ J చూడండి, దానికంటే ముందు Q is sibling of J అని చెప్తున్నాం. అగైన్ ఇది కూడా తెలియదు, Q is sibling of J. O and Q, O is the parent of Q అని చెప్తున్నాం. సో O is the parent of Q అంటే O is the jet. And N at the rate O is the grandchild of N అని చెప్తున్నాం. And N is the grandchild of O. N is the grandchild of O అని చెప్తున్నాం. N is the grandchild of O. మనకి JK తెలియదు కాబట్టి K is the minus అని చెప్పాం కదా. K is the minus అంటే J is the plus only, right? Next, no need to do again. దానికోసం చేస్తున్నాము, అవసరం లేదు, చేయడం అవసరం లేదు ఇదంతా. Then K is the minus, K and M. K is the parent of M అని చెప్పాం. So K is the parent of M and it is the M only. K is the parent of M. M at the rate L, M is the grandchild of L. So M is the grandchild of L, obviously. And L star P, L is the sibling of P అని చెప్పాం. So L is the sibling of P అని చెప్తున్నాం. ముందు నుంచి చూసుకుంటే O and L మ్యారీడ్ కపుల్ అవుతారు, ఎందుకంటే N M వీళ్ళ కొడుకు అని చెప్తున్నాము. N గ్రాండ్ చైల్డ్, M గ్రాండ్ చైల్డ్ అంటే O and L మ్యారీడ్ కపుల్. సో ఇస్ ద J రిలేటెడ్ టు P, P ఇస్ ద మైనస్ అని చెప్పాం. J ని క్వశ్చన్ చేయాలి P నుంచి, మీన్స్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ సన్, నెఫ్యూ ఇస్ హియర్, రైట్? నెఫ్యూ. క్వశ్చన్ నెంబర్ 15, option E. Option E is the right one. Next question number 16. Which of the following combination is true if K is the mother of M? K అనే వాళ్ళు M మదర్ అయితే ఏది నిజం అంటున్నాము. సో K is the mother of M అని అడుగుతున్నాడు. K is మైనస్ ఇచ్చాడు, అక్కడ M గురించి చెప్తున్నాడు. సో ఒకసారి చూద్దాం. K is the mother of M అని చెప్తున్నాము. K is the mother of M. ఇక్కడ K and M చూడండి. N in the sense పేరెంట్ ఆఫ్ M అని చెప్తున్నాం కానీ మదర్ అని చెప్పలేదు. పేరెంట్ అని చెప్పుకోవడానికి పర్సంటేజ్ చూడండి. J స్పౌస్ ఆఫ్ K అని చెప్తున్నాము. Q స్టార్ J, ఇక్కడ Q గురించి ఇచ్చాడు. Q స్టార్ J అంటే Q is sibling of J అని చెప్పాము. ఇక్కడ K is M అని చెప్తున్నామా? చెప్పట్లేదు. సో సెకండ్ వన్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ K is the mother of M అని చెప్తున్నాం. K లాస్ట్లో ఉన్నాడు. J పర్సంటేజ్ K, J పర్సంటేజ్ K, J స్పౌస్ ఆఫ్ Kనే. సో J ప్లస్ J స్పౌస్ ఆఫ్ Kనే, K is మైనస్. కానీ M గురించి ఏమని చెప్పాడు? ఇక్కడ చెప్పాడు M గురించి. Mకి Nకి చెప్పాడు, Nకి Oకి చెప్పాడు, Oకి Lకి చెప్పాడు, Lకి Qకి చెప్పాడు. మరి Jకి Qకి చూద్దాము. Q స్టార్ J, Q is the sibling of J.
So Q is a sibling of J. Sibling, not a minus. Q is a sibling of J. L and Q. L is the parent of Q. L is the parent of Q. And O percentage L. O is the spouse of L. O is the spouse of L. Then N at the rate O. N is the grandchild of O. N is the grandchild of O అని చెప్తున్నాము. N is the minus అని చెప్పాము. M star N. M is the sibling of N. M is the sibling of N అని చెప్తున్నాం. మరి grandchild of N అంటే మేబీ N chances is here. N minus M. వీడికే ఉండాలని తెలీదు. మేబీ వీడికి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వీడికి ఇవ్వచ్చు. సో K is the mother of M. No, that is also not true. Then ఒకసారి ఇక్కడ చూద్దాం. K is minus K and K is the parent of N. So K is the parent of N అని చెప్పాం. నెక్స్ట్ N at the rate O. N is the grandchild of O అని చెప్పాం. సో N is the grandchild of O. ప్రస్తుతానికి ఉన్న పర్సన్ అయితే ఇది. N is grandchild of O. నెక్స్ట్ O percentage L. O is the spouse of L. O is the spouse of L అని చెప్పాము. L and Q. N in the sense L is the parent of Q. So L is the parent of Q is here. Next Q star J. Q is the sibling of J. Q is the sibling of J అని చెప్తున్నాం. J and M. J is the parent of M అని చెప్తున్నాం. So J is the parent of M అని చెప్తున్నాం. మన K is the mother of M అవ్వాలి. మరి J is the parent of M అంటే వీళ్ళందరూ సిబ్లింగ్స్, అప్పుడు వీళ్ళు కజిన్స్ అవుతారు. మరి K మదర్ అయ్యే ఛాన్స్ ఉందా? అగైన్ నాట్ ఏ ఛాన్స్. క్వశ్చన్ నెంబర్ 16, none of this. None of the above. Next question, question number 17 to 21. Here is given coding decoding. Here is given coding decoding. First check the symbols. First check the symbols. How many symbols is there? So percentage, exclamation, N, question mark, plus, hash, N, greater than, star, percentage. So many symbols is here. So many symbols. Symbols is only to based on odd number of letters, even number of letters. Symbols is only 5 or less than 5, the based on number of vowels. Then based on more than 5, that particularly based on number of letters or based on number of words అయిన ఛాన్స్ ఉంది. First check that number. First check that number. What is the common number? ఏమన్నా కామన్ నెంబర్ ఉందో చూడండి ఒకసారి. Here is the 23, here is the 23, here is the 23. కామన్గా చూసుకుంటే 23, 23, 23 అండ్ ఏ కూడా కామన్గా ఉంది. Forget about symbols. 23A, 23A, 23A. నథింగ్ బట్ నెంబర్ రిలేటెడ్ టు ఏ ఓన్లీ అని చెప్పొచ్చు. సో వీటిలలో ఏమన్నా కామన్గా చూసుకుంటే అంటే 3 లైన్స్లో ఏమన్నా కామన్గా ఉన్నాయా ఒక్కసారి చూడండి అమ్మా. 3 లైన్స్లో ఏ 3 అన్నా కామన్గా ఉన్నాయా ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ లాంచ్డ్, అలౌడ్, డిస్క్వాలిఫైడ్, ఎండింగ్ విత్ డి, ఎండింగ్ విత్ డి, ఎండింగ్ విత్ డి. ఇంకేమైనా కనిపిస్తున్నాయా? ఇది కాకుండా ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? ఏ ఎండింగ్ లేదు. స్టార్టింగ్ చూసుకుంటే ఎల్ఈఎస్ ఐ ఉంది, ఏ ఉంది, ఏతో స్టార్ట్ అయింది, ఏతో స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యేది లేదు. సో ఓన్లీ వన్ డి ఈస్ హియర్, డి ఈస్ హియర్, డి ఈస్ హియర్. నథింగ్ బట్ letter లాస్ట్ వర్డ్ -3 అని చెప్పొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. n -3, 14, -3, 11, k ఉందా? ఇట్స్ కే రైట్. నెక్స్ట్ a -1, 26 ఉండాలి, ఉందా? సారీ, ఏకి -3 కదా, ఏకి -3, 24, 24 + 3, 27, 27 అనేది బట్ ఏ ఓన్లీ 24 ఉందా? నెక్స్ట్ ఈ -3, ఈకి 5 - 3, 2, బి ఉందా? ఎస్, బి కూడా ఉంది. కమాన్, నథింగ్ బట్ లెటర్స్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ వర్డ్ -3. Last word -3 and concentrate the numbers. Concentrate the numbers. Come on. Here's the ఒకసారి దీన్ని చూడండి. ఆస్ట్రియా,
ఆస్ట్రియా నుంచి ఏది వచ్చిందమ్మా మనకి ఏ -3x రావాలి, x ఇక్కడ వచ్చింది. సో 26 మాత్రమే వచ్చింది. బట్ 26 ఎలా వచ్చింది అంటే ఏ -1 26 కదా, అదర్వైజ్ ఏకి ఆపోజిట్ పేరు 26. ఒకసారి డి చూసుకుంటే డికి -1 3 ఉందా, 3 లేదు ఇక్కడ. లేదా డికి ఆపోజిట్ పేరు ఏంటి డబ్ల్యూ 23 ఉందా, ఎస్ ఉంది కదా 23. డి వస్తే ఏ వచ్చింది -3 అండ్ డికి 23 మీన్స్ డికి ఆపోజిట్ లెటర్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకున్నాడు అని చెప్పచ్చు. సో నెంబర్ ఇన్ ద సెన్స్ లాస్ట్ లెటర్ ఆపోజిట్ లెటర్, లాస్ట్ లెటర్ ఆపోజిట్ లెటర్. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎం ఉందా, m in the sense 13, here's on 13 and n is 14 -3 k is here. పర్సంటేజ్ ఎలా వచ్చింది ఫస్ట్ కమాన్ ఇవి చూడండి. పర్సంటేజ్ ఇక్కడ చైర్మన్ నుంచి మాత్రమే ఇది వచ్చింది, 23% ఏ నుంచి మాత్రమే లాంచ్ వచ్చింది. ఇంకా పర్సంటేజ్ ఎక్కడ ఉందా 2#v అంట. 2#v అంటే మినిస్ట్రీ కదమ్మా, మినిస్ట్రీ నుంచి మాత్రమే 2% v వచ్చింది. అండ్ 15% i అంట, 15 అంటే ఎక్స్టర్నల్ నుంచి మాత్రమే 15% i వచ్చింది. సో వాట్ ఇస్ ద కామన్ రిలేషన్? అన్ని పర్సంటేజ్తో స్టార్ట్ అయ్యాయి. వాట్ ఇస్ ద కామన్ రిలేషన్ ఏమైనా ఉందా చూడండి. కామన్ రిలేషన్ ఎక్కడ ఉంది అమ్మ అంటే ఎల్తో స్టార్ట్ అయింది, సితో స్టార్ట్ అయింది, ఫస్ట్ లెటర్ కాదు. డితో ఎండ్ అయింది, ఎంతో ఎండ్ అయింది, సెకండ్ లెటర్ కాదు. బేస్డ్ ఆన్ ఓవర్స్ తీసుకుందామంటే మోర్ దెన్ 5 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి, ఓవర్స్ కూడా కాదు. దెన్ 3, 6, 8 నెంబర్ ఆఫ్ లెటర్స్, 3, 6, 8 నెంబర్ ఆఫ్ లెటర్స్, 3, 6, 8 నెంబర్ ఆఫ్ లెటర్స్, 3, 6, 8 నెంబర్ ఆఫ్ లెటర్స్. నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 8 ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ అని చెప్పొచ్చు. సో సింబల్స్ based on number of letters, symbols based on number of letters, 8 number of letters ఉంటే పర్సంటేజ్. కమాన్ ఫాస్ట్గా చూడండమ్మా. ఏకి 26 వచ్చిందంటే 1 2 3 4 5 6 7 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే ఎండ్, 7 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే ఎండ్. నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ 22 అంటే 22కి ఆపోజిట్ ఏంటి 22 వి, ఎఫ్ కావాలి, సారీ వి ఈవినింగ్ ఈ కావాలి. సో 1 2 3 4 5 6 7 8 9 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే ఎక్స్క్లమేషన్, 9 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే ఎక్స్క్లమేషన్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ 13 కావాలంటే ఎన్ కావాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే క్వశ్చన్ మార్క్, 11 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద సెన్స్ క్వశ్చన్ మార్క్. దెన్ హ్యాష్ కావాలి, 07తో స్టార్ట్ అవుతుంది. 07 అంటే టీ రైట్, టీకి ఆపోజిట్ జీ. సో 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్ ఆఫ్ లెటర్స్. 10 నెంబర్ ఆఫ్ లెటర్స్ కనుక ఉంటే మనకి ఏం కావాలమ్మా హ్యాష్ అవ్వాలి. 10 నెంబర్ ఆఫ్ లెటర్స్ హ్యాష్. దెన్ డాలర్, హియర్ ఇస్ 13 ఇండియన్ డాలర్ రైట్. దెన్ 1 2 3 4 5 6 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే డాలర్, 6 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాలర్. నెక్స్ట్ కమాన్, హియర్ ఇస్ ద స్టార్, హియర్ ఇస్ ద స్టార్, స్టార్ ఎక్స్ 26 అంటే ఏ కావాలి కదమ్మా మనకి ఏ. 1 2 3 4 5 6 7 8 నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే 26. లోక్సభ చైర్మన్ డిస్క్వాలిఫైడ్ 3 నెంబర్స్, 16 ప్లస్ హెచ్ 23 గ్రేటర్ దెన్ ఏ అండ్ 26 స్టార్ హెచ్ 13%. There is four words. Something missing is here, something missing. Then external affairs ministry, here is the 4 and here is also 4. Something missing is here, then forget about that. Here L 12 -3 9 I కావాలి. సో 15 is here. 15 ఎలా వచ్చింది, ఎల్కి ఆపోజిట్ 15. దెన్ పర్సంటేజ్ తీసుకున్నాం కదా ఆల్రెడీ, ఫర్గెట్ అబౌట్ దట్. డాలర్ తీసుకున్నామా, ఫర్గెట్ అబౌట్ దట్. ఎండ్ తీసుకున్నామా, ఫర్గెట్ అబౌట్ దట్. పర్సంటేజ్ అగైన్ తీసుకున్నాం. సో హియర్ గ్రేటర్ దెన్ కావాలి.
23 అంటే D ఉండాలి లాస్ట్లో. Here's the D. Here's the D. D minus 3 A, right? Again. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 number of letters ఉంటే greater than 12 number of letters ఉంటే greater than is here. Next, plus is here. Here's the plus. Then 8 రావాలి అంటే S ఉండాలి ఎండింగ్లో. Here's the 3 number of letters ఉంటే plus is here. 3 number of letters ఉంటే plus is here. So come on. Coming to questions చూద్దాం. What is the code for allowed? So allowed, how many number of letters? 3, 6, 7 number of letters. 7 number of letters means and in the sense and D last letter minus 3 A and D opposite W 23. 23 and A. 23 and A, option C. Question number 17 option C is the right one. Next question number 18. What is the possible code for 26 and X 2% V in the given? 2 రావాలంటే Y ఉండాలి కంపల్సరీగా. Y ఉండాలి కదమ్మా. First one cannot be the answer. Second one also cannot be the answer. Third one cannot be the answer. You need to check that Y 25 minus 3 22 V is here. Y opposite 2 is here. Number of letters is 8 number of letters means percentage is here. Then A minus 3 X is here. And 3, 6, 7 number of letters in the sense N is here. And A opposite 26 is here. Option 4. Question number 18. Option 4 is the right one. Next question number 19. What may be the possible word for the given code language? Come on. K ఉండాలంటే A కి ఆపోజిట్ Z ఉండాలి, B కి ఆపోజిట్ Y ఉండాలి, K కి ఆపోజిట్ P ఉండాలి. ఈ వర్డ్స్లో లాస్ట్ PZY ఉండాలి కంపల్సరీగా. సో ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్ అండ్ సెకండ్ వన్ ఆల్సో కెనాట్ బి ద ఆన్సర్ అండ్ థర్డ్ వన్ ఆల్సో కెనాట్ బి ద ఆన్సర్, fourth one also cannot be the answer. None of this answer. Why? Because నెంబర్ కావాలంటే ఏం చేయాలి, లాస్ట్ లెటర్ ఆపోజిట్ లెటరే కదా. మరి కేకి పి అయినప్పుడు పీకి కేనే కదా, పి ఉంటే కే వస్తుంది. సరే మనం లెటర్స్ చూసుకున్నాం కదా. 13 అంటే ఎన్ ఉండాలి, 23 అంటే డి డబ్ల్యూ ఉండాలి, అంటే డి ఉండాలి, 13 అంటే ఎం ఉండాలి, 20 ఈ ఉండాలి. ఈకి ఆపోజిట్ నెంబర్ లాస్ట్ లెటర్ ఆపోజిట్ లెటర్ రాసుకున్నాము. ఎండిఈ కంపల్సరీగా ఉండాలి. ఎండిఈ లేదు, ఎన్డిఈ ఉంది. ఎన్కి ఎం అయితే ఎంకి ఎన్నే కదా. హోల్డ్ ఆన్ దట్. బట్ ఇక్కడ ఎన్ అయితే ఎన్కి ఆపోజిట్ ఎమ్ 13 రాస్తున్నాడు అంతే, ఎన్నే ఉండాలి. హియర్స్ ద ఎన్. డీకి ఆపోజిట్ 23, ఈకి ఆపోజిట్ 22, ఎన్కి ఆపోజిట్ ఎం. ఫస్ట్ ఆప్షన్ మే బి ఆన్సర్. Then NDE, here is a A. First, second one cannot be the answer. NDE, N cannot be the answer. There is no N, cannot be the answer. You need to check that. Indian disqualified satellite. You need to check that one first. Indian disqualified satellite. Then K. E minus 3, B is here. D minus 3, A is here. N minus 3, K is here. Then 1, 2, 3, 4, 5 dollar, right? 1, 2, 3, 4, 5 greater than also, right? 1, 2, 3, 4, 5, 6, 7, 8 9 number of letters exclamation. So question number 19 option A is the right one. Next question number 20. What may be the possible code for government inform the given code language? Government inform T opposite number G 07 ఉండాలి, M opposite number 14 ఉండాలి. 07, 14 కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్, సెకండ్ వన్ కెనాట్ బి ద ఆన్సర్, అండ్ థర్డ్ వన్ ఆల్సో కెనాట్ బి ద ఆన్సర్, ఫోర్త్ వన్ ఆల్సో కెనాట్ బి ద ఆన్సర్. 07 and 14 ఓన్లీ ఆప్షన్ ఈ. నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి నో నీడ్ టు చెక్ దట్ ఆల్సో. క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? దెన్ ఎల్కి ఆపోజిట్ ఓ 15 ఉండాలి, ఎన్కి ఆపోజిట్ ఏం 13 ఉండాలి. సో 15, 13 ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్, మేబీ థర్డ్ వన్ కెనాట్ బి ద ఆన్సర్,
Fourth one cannot be the answer. 15 and 13 undi, and L minus 3 I undi, N minus 3 K undi. Then 1 2 3 4 5 6 7 8 number of letters percentage is right. 1 2 3 4 5 6 7 8 9 10 11 number of letters is question mark right. So option B, question number 21, option B is the right one. Next 22 to 26. Okay, there is a GHIJKLMN. There are 8 persons, 3 6 8 persons. Family, there are 3 married couples in the family. The persons are from the 3 generations, 3 married couples. All females of the family are married. Females అందరూ కూడా మ్యారీడ్ అని చెప్తున్నాం. H and G are offering of J. H and G are offering of G అని చెప్తున్నాం. ఓకే, H and G are offering of J. Offering of J అంటే J యొక్క పిల్లలు అని చెప్తున్నాం. Offerings in the sense no need to confirmation males or females తెలియదు, బట్ H and G are offerings of J అని చెప్పాం. So H and G offerings of J only. Next one, while M and N offerings of K and A respectively. M is offering of K, M is offering of K, and H and G offering of J. M is offering of K, M is offering of K, and I is offering of N. I is offering of N అని చెప్తున్నాం. But K and I are not siblings. K and I are not siblings. Okay. N is offering of I. M is offering of K. M is offering of K. N is offering of I. N is offering of I. There is a reverse. N is offering of I. Here N is the offering of I. Okay. M and N are offerings of K and A respectively. K and I respectively. K and I not siblings. వీళ్ళిద్దరు siblings కాదు అని చెప్తున్నాం. వీళ్ళిద్దరు siblings కాదు. L is the wife of J. L is the wife of J. So J is the plus person only. Next, I is one of the female and she is not the wife of G. So I is one of the female అని చెప్తున్నాం. ఫీమేల్ అందరికి మ్యారేజ్ చెప్తున్నాము. సో I is one of the female but is not a wife of G అంటే సో I is a wife of H అని చెప్పొచ్చు కదమ్మా. సో H is a plus person. సో I N is here. ఫీమేల్స్ అందరికి మ్యారేజ్ ఏంటంటే N కంపల్సరీగా మేల్ పర్సనే. దెర్ ఆర్ 3 మ్యారీడ్ కపుల్స్ అని చెప్పాం. సో G and K is here. So K is a female person, maybe M is a plus person. Okay, next 1 2 3 4 5 6 7 8. I is one of the female and she is not the wife of G. Among them there are 3 writers, 2 cricketers, and 1 engineer. Each person has only 1 occupation. M and N is here. But G and K మనకి తెలియదు. G and K మనకి ఎవరు ప్లస్ ఎవరు మైనస్ తెలియదు. బట్ ఇన్ అమాంగ్ ది 3 రైటర్స్ ఉన్నారని చెప్తున్నాం. 3 writers and 2 cricketers, 2 doctors, 1 engineer. 2 doctors and 1 is engineer. 1 is engineer. There is a blood relation. Then all of them are sitting around circle table facing such a manner. So all of them sitting around a circle table facing such a manner, facing center. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 persons facing towards the center. They sit in such a manner that only one of the grandson of J. One of the grandson of J, 2 grandson kada. So one of the grandson of J and N kani M kani. One of the grandson of J is sitting between I and G, while only K is sitting between H and L. So only K is sitting between H and L ante H and L. Only K is sitting between L and H. There are 2 possibilities. Then one of the sons of J. One of the sons of J ante J ki iddar sons అని చెప్పొచ్చు కదా.
So one of the sons of J, G is a son and K is a minus. So one of the sons of J, evaru H kaani G kaani. So one of the sons of J, ikkadama one of the sons of J is on the immediate left of J. Yeah. One of the sons of J immediate left of J. So J ki immediate left lo one of the son anta. Either H kaani G kaani untadu. H kaani G kaani untadu. Next, paina they sit in such a manner that only one of the grandson of J is sitting between I and G అని చెప్పాము. సో I and G కి ఓన్లీ వన్ ఆఫ్ ద గ్రాండ్సన్ అంటే ఐదర్ M కానీ N కానీ I and G కి మధ్యలో ఉంటారని చెప్పాము. J కి ఇమీడియట్ లెఫ్ట్లో H కానీ G కానీ I కి G కి మధ్యలో M కానీ N కానీ ఉంటారని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ J ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ J. ఓన్లీ వన్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ I and H. ఓన్లీ వన్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ I and H. ఓన్లీ వన్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ I and H. సో ఐకి జీకి మధ్యలో ఇక్కడ ఉండే జీ ఛాన్స్ ఉందా? జీకి ఛాన్స్ లేదు, అంటే కంపల్సరీగా జీ ఇక్కడే ఉండాలి. అండ్ ఇక్కడ ఐకి జీకి ఛాన్స్ లేదు కాబట్టి జీ కంపల్సరీగా ఇక్కడే ఉండాలి. సో ఐకి జీకి మధ్యలో ఎం కానీ ఎన్ కానీ, మరి ఇక్కడ ఎం ఒకసారి ఎన్ ఒకసారి పెట్టుకుందామంటే అలా కాదు కదా, ఎందుకంటే ఎల్కేహెచ్ హెచ్కేఎల్ రివర్స్ తీసుకున్నాము. జస్ట్ వెయిట్ దట్ పాయింట్. నెక్స్ట్ జేకి ఇమిడియట్ లెఫ్ట్లో జీ అంటే ఇక్కడ ఉంటుంది, జేకి ఇమిడియట్ లెఫ్ట్ హెచ్ ఇక్కడ ఉంది. జేకి ఇమిడియట్ లెఫ్ట్లో హెచ్ ఛాన్స్ ఉందా? జేకి ఇమిడియట్ లెఫ్ట్ హెచ్ ఛాన్స్ ఉండాలంటే ఇక్కడ హెచ్ ఆల్రెడీ ఇక్కడ జే ఉండాలి, లేదు కాబట్టి జేకి ఇమిడియట్ లెఫ్ట్లో జీ ఉండాలంటే ఇక్కడ ఓన్లీ ఛాన్స్ ఉంది. సో జేకి ఇమిడియట్ లెఫ్ట్లో జీ ఉండాలి. దెన్ ఐఎన్జీకి ఎవరు ఉండాలి? ఎం కానీ ఎన్ కానీ ఉండాలని చెప్పాం. మరి ఇక్కడ ఏమొచ్చాడు? జే వచ్చాడు. దట్ కెనాట్ బి ద ఆన్సర్. దట్ కెనాట్ బి ద ఆన్సర్. దెన్ బట్ ఈజ్ నాట్ ఎన్. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఐ అండ్ హెచ్. ఐఎన్హెచ్కి వన్ పర్సన్ ఉండాలి, వాడు ఎన్ కాదని చెప్తున్నాము, వీడు ఎన్ కాదని చెప్తున్నాము. సో హియర్ ఇస్ నాట్ ఏ ఎన్ పర్సన్, హియర్ ఇస్ నాట్ ఎన్, హియర్ ఇస్ నాట్ ఎన్. నెక్స్ట్ ఎన్ ఎక్కడ రావాలమ్మా? ఐదర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ. బట్ ఐఎన్జీకి ఎం కానీ ఎన్ కానీ అని చెప్పాం కదా, మేబీ ఎం తీసుకుందాము లేదంటే ఎన్ తీసుకుందాం. జస్ట్ వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకెక్కడ ఉందమ్మా చూడండి పాయింట్. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఐ అండ్ హెచ్ బట్ ఈజ్ నాట్ ఎన్. ఎం హూ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు హెచ్. ఎం ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు హెచ్. ఎం కూడా రాదంట అక్కడ, ఇక్కడ ఏం రాదంట? ఎం కూడా రాదని చెప్తున్నాం. సో నెక్స్ట్ హెచ్ ఎం కూడా వచ్చే ఛాన్స్ లేదు. హియర్ ఎన్ రాదు, ఎం రాదు. ఎన్ రాదు, ఎం రాదంటే జేకి ఇక్కడ వస్తే ఎం కానీ ఎన్ కానీ ఎం కానీ ఎన్ కానీ రావాలి. అంటే ఎం కానీ ఎన్ కానీ ఇక్కడ రావాలి అంటే జే కంపల్సరీగా ఇక్కడే ఉండాలి. అర్థమవుతుందమ్మా? మిగిలిపోయింది జేఎంఎన్ఏ, జేఎంఎన్. ఇక్కడ ఎం కానీ ఎన్ కానీ ఏది రాకూడదని చెప్తున్నాం కాబట్టి జేకి ఇమీడియట్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి, జేకి ఇమీడియట్లో హెచ్ కానీ జీ కానీ ఉండాలని చెప్పి ఇక్కడ హెచ్ ఉంటున్నాడు. నెక్స్ట్ ఎం హూ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు హెచ్ ఈజ్ ఆల్సో నాట్ సిట్టింగ్ ఆపోజిట్ టు జే. ఎం ఈజ్ నాట్ సిట్టింగ్ ఆపోజిట్ టు జే అని చెప్తున్నాం, అంటే ఇక్కడ కూడా ఎం ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఎం ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎన్ ఛాన్స్ ఉంది. సో ఐకి జీకి మధ్యలో ఎం కానీ ఎన్ కానీ ఉండాలి. ఇక్కడ చెప్తున్నాము ఎం అనేవాడు నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు హెచ్ ఈజ్ ఆల్సో నాట్ సిట్టింగ్ ఆపోజిట్ టు జే. సో ఆపోజిట్ టు జే కూడా లేడు ఎం అని చెప్తున్నాం. సో ఇట్ ఇస్ అ సర్కిల్. Here is a circular arrangement. Then after, then రావాలి కదా ఇవి రైటర్స్, క్రికెటర్స్ ఎవరు, డాక్టర్స్ ఎవరు, ఇంజనీర్స్ ఎవరు కావాలి. నెక్స్ట్ వన్, ద పర్సన్స్ హూ ఆర్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం అండ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్ ఆర్ నాట్ రైటర్స్. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం వీడు, ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్ వీడు, నాట్ ఏ రైటర్స్ అంట. అంటే ఐ కానీ జే కానీ రైటర్స్ కాదు అని చెప్తున్నాం, రైటర్స్ కాదు అని చెప్తున్నాం. దెన్ వైల్ ఎన్ ఈజ్ అన్ ఇంజనీర్, ఎన్ ఈజ్ ద ఇంజనీర్. సో ఎన్ ఈజ్ ఇంజనీర్, దట్ ఈస్ ఓవర్. ద పర్సన్ హూ ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు కే ఆర్ నైదర్ క్రికెటర్ కాదు, రైటర్ కాదు. నెక్స్ట్ టు కే, కేకి నెక్స్ట్ అంటే వీడు కానీ వీడు కానీ ఎవరైనా వచ్చారు. నెక్స్ట్ టు కే అంటే ఇద్దరు తీసుకోవచ్చు. దెన్ ఎందుకంటే ఇద్దరు ఇక్కడ ఉంది, ఒక ఇంజనీర్ అయిపోయాడు, మిగతా వాళ్ళందరూ ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు క్రికెటర్లు, ముగ్గురు రైటర్లు ఉన్నారు. నెక్స్ట్ కే ఉన్నవాడు క్రికెటర్ కాదు, రైటర్ కాదు. క్రికెటర్ కాదు, రైటర్ కాదంటే ఇంజనీర్ కూడా అయిపోయాడు, డాక్టరే కదా. నెక్స్ట్ కే ఓన్లీ డాక్టర్ అండ్ ఓన్లీ డాక్టర్. ఐ కానీ జే కానీ రైటర్స్ కాదని చెప్పాడు కాబట్టి డాక్టర్స్ అయిపోయారు, ఇంజనీర్ అయిపోయారు, మిగిలిపోయింది ఏంటమ్మా? క్రికెటర్స్. సో ఐ ఈజ్ ద క్రికెటర్ అండ్ జే ఈజ్ ద cricketer also. So remaining persons of writer and writer and writer. So here is the arrangement, here is the writers, engineers, here is the blood relation.
Come on, move on to questions. Question number 22. Who are the two females that are sitting adjacent to each other? ఇద్దరు ఫీమేల్స్ ఎక్కడ అడ్జసెంట్ ఉన్నారు? ఐఎల్కే ఎక్కడ ఉన్నారమ్మా? ఐఎల్కే ఎల్కే. సో హూ ఆర్ ద టూ ఫీమేల్స్ అడ్జసెంట్? ఎల్ అండ్ కే. ఎల్ అండ్ కే. ఐఎన్కే కాదు, ఐఎన్జీ కాదు. ఉన్న ఫీమేల్స్ ఎల్ఐకేనే. ఎల్ఐకే. ఎల్ అండ్ కే ఉన్నారు. ఎల్ అండ్ కే ఉన్నారు. ఐఎన్కే కాదు, ఐఎన్జీ కాదు, కే అండ్ ఐ కాదు. Cannot be determined కాదు. None of this. Question number 22. Option 5. Next question number 23. The only person who is sitting between H and I is A. H and I కి మధ్యలో ఉన్న only one person ఎవరు? J. J is a cricketer. J is cricketer. Then question number 23. Option A is right one. Next question number 24. The only male who is sitting opposite to a female is A. Only male ఉన్నాడంట. The only male who is sitting opposite a female. L కి opposite I మేలేనా? L కి opposite I కూడా ఫీమేలే. Then the only male who is sitting opposite to female అంటే వీడు ఫీమేల్కి వీడు, వీడు ఫీమేల్కి వీడే. వాడు ఒకడే ఉన్నాడు K కదా. K is a female opposite to M. M is a writer. So question number 24, option B. Option B is the right one. Next question number 25. Which of the following statement is true regarding the person who is sitting between M's father and N's grandmother? M's father ఎవరమ్మా? G. And N's grandmother ఎవరు? M's father G and N's grandmother L. In between G and L ఎవరు ఉన్నారు? In between G and L, N engineer here. So she is engineer. N Sheena? No. He is sitting one place away from the cricketer. Cricketer ki one place away kaadu. He is a son of doctor. N is a son of doctor. Doctor and I gaani H kan doctors vachara. I gaani H kan doctor. So he is a son of doctor. Option D is right one. She kaadu kada akkada. They are he person. He is son of doctor. Question number 25. Option D is right one. Next. Question number 26. N is sitting between which of the following persons? N is sitting between which of the following persons? G and L. Writer or doctor? G and L. Option C. Option C. Question number 26. Option C is the right one. Next question 27 to 30. In the following questions, the symbols are hash and $, are used with the following meanings. As illustrated below, study the following information and answer the given questions. Hash in the sense, point S is 6 meters off R. ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి అమ్మా. R and S ఇచ్చాడు, S and R చెప్పాడు. R and S చెప్పాడు, S and R ఇచ్చాడు. R and S చెప్పాడు, S and R ఇచ్చాడు. Everyone they reverse the coding. Then hash అంటే ఏంటమ్మా? నార్త్. మనం కూడా జస్ట్ కోడ్ రివర్స్ చేద్దాం. ఇవన్నీ రివర్స్ చేస్తే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ డాలర్ అంటే ఏంటమ్మా? సౌత్. ఎండ్ అంటే వెస్ట్. @ అంటే ఈస్ట్. ఇక్కడ ఆర్ అండ్ ఎస్ చెప్పాడు, ఎస్ అండ్ ఆర్ చెప్పాడు. ఆర్ అండ్ ఎస్ ఇచ్చి ఎస్ అండ్ ఆర్ తీసుకున్నాడు. రివర్స్ ద కోడింగ్. జస్ట్ రివర్స్ ద కోడింగ్ అని చెప్తున్నాను. దెన్ క్వశ్చన్ నెంబర్ 27. ఇఫ్ ఏ హ్యాష్ డబ్ల్యూ, ఇక్కడ మీటర్స్ కూడా ఇచ్చేస్తున్నారు చూడండి డైరెక్ట్గా. హ్యాష్ అంటేనేమో 6 meters అండ్ డాలర్ అంటే 8 meters అండ్ ఎండ్ అంటే 10 meters అండ్ @ అంటే 15 meters. ఓకే, కమ్ ఆన్. ఇఫ్ ఏ హ్యాష్ డబ్ల్యూ, ఏ ఈజ్ నార్త్ ఆఫ్ డబ్ల్యూనా, డబ్ల్యూ ఈజ్ నార్త్ ఆఫ్ ఏనా? రివర్స్ అని చెప్తున్నాను. ఏ హ్యాష్ ఆఫ్ డబ్ల్యూ మీన్స్ డబ్ల్యూ ఈజ్ నార్త్ ఆఫ్ ఏ. డబ్ల్యూ ఈజ్ నార్త్ ఆఫ్ ఏ. సో డబ్ల్యూ ఈజ్ నార్త్ ఆఫ్ ఏ ఎంత? 6 meters. దెన్ ఆఫ్టర్ డబ్ల్యూ అండ్ టీ, అండ్ ఇన్ ద సెన్స్ వెస్ట్. టీ ఈజ్ వెస్ట్ ఆఫ్ డబ్ల్యూ. టీ ఈజ్ వెస్ట్ ఆఫ్ డబ్ల్యూ అండ్ ఇన్ ద సెన్స్ 10 meters. నెక్స్ట్ టీ డాలర్ వై. వై ఈజ్ ద సౌత్ ఆఫ్ టీ. సో వై ఈజ్ ద సౌత్ ఆఫ్ టీ. ఎంతమా?
10 meters 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. y is south of t. y at the rate c అంటే c is east of y ఎంత 15, c is east of y 15, already 10 is over, again 5 is over, so c is east of y. That is the arrangement. Reverse coding, just combination reverse coding. Then what is the shortest distance between point w and b? w and b కడుగుతున్నాడు, ఇది w, b తెలియదు ఇంకా. Also find which direction is point w with respect to b if b is 8 meters east of a. a కి east లో 8 meters, a కి 8 meters east లో, here's a కి 8 meters east లో b ఉంటే they are asking what is the direction of w and what is the distance of w and b. They are asking right angle triangle. So 6 and 8, root of 6 square plus 8 square, root of 36 plus 64, root of 100 means 10 meters. Then also find which direction is w with respect to b. w ni question cheyali, b nunchi it is northwest and 10 meters. Question number 27, option D is the right one. Next question number 28. The very easy paper, so RRB skill 1 or 2 days lo undi, is very easy paper. Next, if p and n is west of p, n is west of p 10 meters. n hash l is the north of n, l is the north of n అని చెప్తున్నాం. hash అంటే in the sense 6 meters. Next, l at the rate e is east of l, e is east of l 15 meters, e is east of l 15 meters, already 10 is over, again 5 is here. Next, k $e means e $k, so e is south of k, so e is south of k, in the sense 8 meters. We're asking what is the total distance from point n to k. n to k, what is the total distance they are asking? 10 plus 8 plus 6, otherwise n to k, here is n to k. Right angle triangle, ఒకసారి చూడండి right angle triangle chances ఉందా. 10 plus 5, here is asking 15 and 6 plus 8 14, 15 square is 225 and 14 square is 196, 6 plus 5 1 2 421, otherwise there is no chance of right angle triangle. 10 plus 5 15, 15 plus 14, 15 plus 14 is 29 meters. Question number 28, option A. Option A is the right one. Next question number 29. Q and B. Q is the west of B. Q is the west of B 10 meters. B $R. R is the south of B. R is the south of B 8 meters. R at the rate V and V at the rate R. V is the east of R. V is the east of R 15 meters. Then V hash E. E is the north of V. E is the north of V 6 meters. E is the north of V 6 meters. R $C in the sense C south of R. C is the south of R, $, in the sense 8 meters. Then point Q is in which direction with respect to point C? Q is in which direction with respect to point C? Northwest, none of these. Q is in which direction with respect to C? C నుంచి Q కావాలి, ఇది నార్త్, ఇది వెస్ట్, నార్త్ వెస్ట్ ఓన్లీ, ఆప్షన్ E. క్వశ్చన్ నెంబర్ 29, ఆప్షన్ E. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. Q and B. B is west of Q. B is the west of Q 10 meters. B $R. B $R అంటే R is the south of B. R is the south of B 8 meters. R at the rate V means V is east of R. V is east of R అని చెప్తున్నాం 15 meters. So V is east of R 15 meters. Then V hash E.
E is the north of V. E is the north of V, 6 meters. Then R $C. C is the south of R. C is the south of R for $, 8 meters. Then what is the shortest distance between Q and R? They are asking Q and R. They are asking Q and R. So 10 plus 8, 100 plus 64, 164, root 164, option B. Question number 30, option B is the right one. Next, how many pairs of letters there in the word formula? Here's the word: 8, 1, 6, 14, 9, 21 and 13. Then 8, 10, 11, 12, 13, 14, 15, not a chance. 1 కి సంబంధించిన దగ్గర నెంబర్ లేనే లేదు, no need to count that also. 6, 7, 8, no, not a chance again. 14 నెంబర్ లేదు, 9 కి పెద్ద నెంబర్ లేదు, 21 కి లేదు, 13 లేదు, forget about that. 13 కి ఉందా? 14, 15, 16, not a number. 21 కి పెద్ద నెంబర్ లేదు అసలు. 9 కి పెద్ద నెంబర్ ఉంది కానీ ఇమీడియట్ పక్క నెంబర్స్ లేవు. 14, 15, 16 లేదు. 6, 7, 8, there is only one. It's only one. Question number 31, option A. Next, question number 32. Statements logically follows from the given statements commonly known facts. They're asking logically follows. Logically follows. Come on. A few kids are children. A few kids are children. All children are pupils. No pupil is men. No pupil is men. All kids are children. Some kids are children. They are asking all kids are children, not follows. A few men being kids is a possibility. Here's a man. Here's a kid. They are asking few men kids is a possibility. Yes, possibility. Only 2 follows. Question number 32, option B. Next, question number 33. No computer or laptop. No computer is a laptop. 2% laptops are keyboard. 2% in the sense some laptops is keyboard. All keyboards are mouses. All keyboards are mouses. Just remember 0.001% to 99.99% is going to some only. Some only. What 1% is na some. Then a few computer can be mouse. Can be in the sense possibility. Here's a computer. Here's a mouse. A few computer can be mouse. Is possibility? Yes, possibility. Some keyboards are not computer. Anni keyboards computers avutayi chudandi. Anni keyboards computers avavu. Connection not possible. Answer follows. So some keyboards are not computer. Yes ani cheppochu. Then only both 1 and 2 follows. Question number 33, option E. Next, question number 34. Only grapes are apples means all apples are grapes kada. All apples are grapes. Apple is a restriction part. Telling only. A few fruits are grapes. A few fruits are grapes. 39 flowers are fruits means here's the flower. They're asking someone cheppuna indake. A few apples being fruits is a possibility. Here's a apple. Here's a fruit. Possibility. A and restriction part, not a possibility. Possibility కూడా ఛాన్స్ లేదు. Some flowers are grapes. Here is the flower. Here is the grape. ఇది fruit. ఇది flower is grape. Again, not a chance. Neither one not to follow. Question number 39. 39? Question number is 34. Neither one not to follow. Next, question number 35. Logically follows again. Question number 35. A few states are countries. All countries are seas. Only seas are oceans means all oceans are seas. Ocean is a restriction part. It's really only oceans. No oceans are countries. Yes. No ocean is country. Yes. All states are seas. All states are seas. Chance ledo. Only 1 follows. Question number 35, option 4. Next, question number 36. 36 to 40. There are 8 persons, 8 to ABCD, RSUW, sitting around rectangle table such a way that 4 of them 4 corners table and 4 sit at the middle of the 4 sides. The one who sit 4 corners face outside, corners facing outside, while the center, while those who sit middle of the sides face inside, corners outside, middle inside. Come on.
Corners outside, middle C is inside. Corners outside, middle C is facing inside. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Then after, all of them are different ages. In a year, the ages is here 18, 19, 20, 21, 22, 23, 24 and 25. 18 to 25, 18, 19, 20, 21, 22, 23, 24, 25. S seat third to the right of D, whose age is prime number. There are 3 persons sit between S and W. Who is 22 years old? Sit second left of S. R sit opposite to U. So, come on, 2 possibilities కాబట్టి చేసుకుంటూ వెళ్దాం. S sit third to the right of D. D third right లో S. So, D కి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్లో ఎస్ ఉండాలి. D కి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్లో ఎస్ ఉండాలి. D ఒకసారి అవుట్ సైడ్, D ఒకసారి ఇన్సైడ్ తీసుకుందాం. S is the third rate of D, whose age is prime number. So D's age is prime number. Next, there are 3 persons sit between S and W. 3 persons in the sense opposite, right? So S and W 3 persons and S and W 3 persons. Who U is 22 years old. So U is 22 years old. Sit second left of S. S ki second left lo U. So S first or second left U 22 years old. Yes, first or second left to you, here is the 22 years old. Next, R sit opposite to you. R sit opposite to you, here is the R sit opposite to you, and here is the R sit opposite to you అని చెప్పాం. Next, A is younger than U. So A's age is younger than U's age అని చెప్తున్నాం. Next, here is ages. A is younger than U. Next, 3 people sit between B and whose age is perfect square, and the one whose age is 21 years old. 3 people sit between B, whose age is perfect square. Perfect square, given numbers lo perfect square, there is only perfect square 25 only. So B's age is 25 అని చెప్తున్నాడు వాడే. B, 3 people sit between B, whose age is perfect square, and the one who is 21 years old. So 21 years old కి B కి 3 persons ఉన్నారని చెప్తున్నా. Come on, 3 places ఖాళీగా ఉండాలి. U is an immediate neighbor of B అని చెప్పాము. So U is an immediate neighbor of B is the only, here is the B, here is the B, and here is the B, here is the B. And come on, just a minute. Here, for example, B is neighbor of U అని చెప్పాం. ఇక్కడ B తీసుకుంటే B కి 21 persons కి 3 persons ఉండాలి. Here is the 3 persons, here is the 3 persons. D is going to be 21, but D is telling D's age is prime number. Here, then B is not here. Then only B is here. Then B is 25 years old, B is 25, and 3 persons between 21 and 25 and 21 years each is here. This is only combination. And here also, B is here, B is here. Here is a, for example, here is a B, take it as 3 persons, again D is going to be 21. D's age is prime number. B does not here. There is only B chance, so 3 members, there is only 21 age. B's age is 25. Right, next. A's age is prime number. A's age also prime number. A's age also prime number. Then A's age is less than U's age. U's age is 22. Less than U's age 22. Less than 22. What is the prime number? How many prime numbers is given? Less than 22. There is only one prime number. That is the 19 only. So A's age is 19. Means 2 places ఖాళీగా ఉండాలి. సో ఏ ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏ వస్తే 19 వచ్చే ఛాన్స్ లేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ ఛాన్స్, ఏ ఈజ్ 19. అండ్ హియర్ ఆల్సో ఇక్కడ ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదు. హియర్ ఇస్ ఓన్లీ ఛాన్స్, ఏ ఈజ్ 19 years old. నెక్స్ట్, ఎస్ ఈజ్ ఎల్లర్ దాన్ డబ్ల్యూ. ఎస్ ఈజ్ ఎల్లర్ దాన్ డబ్ల్యూ అని చెప్తున్నాం. సో ఎస్ ఈజ్ ఎల్లర్ దాన్ డబ్ల్యూ హూ ఈజ్ నాట్ యంగెస్ట్ అమాంగ్ ఆల్ ద పర్సన్స్. డబ్ల్యూ అనేది యంగెస్ట్ కాదు, అంటే డబ్ల్యూ అనేవాడు 18 కాదు అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, who is not youngest among all person. D sit immediate rate of R. R కి immediate rate లో D అంట. R కి immediate rate లో D ఉన్నాడు. R కి immediate rate లో D ఉన్నాడు. And is not facing towards A.
D is not facing towards A and so D is not facing towards A. D is facing outside. D and A opposite unnadu. D is facing towards A only. Here is elimination. They are telling not facing towards A అని చెప్తున్నాడు. This is the only combination. So here is the persons D, W, B, U, A, S, R. Remaining one person. I think let's check here. A, B, C, D, R is UW. A, B, C, D, R is to UW. A, B, C is the person. A, B, C, D, R is UW. Come on. A వచ్చింది, U వచ్చింది, B వచ్చింది. D is A's prime number. Next prime number, there is only two prime numbers, 19 and 23. D is A's prime number, that is the 23 only. Next, then 19 is over, 22 is over, 23 is over, B is 25 is over, and C is 21 is over. And next one, S, W, R is here. So W not 18, W not 18 means 24 and 20. So S is 24 and W is 20. So W is 20, S is 24, and W is 20. The remaining 18 is going to R. Going to R. That is the question. That is the question. Very easy one. Question number, who among the following is 24 years old? 24 years old is yes only. Question number 36, option C. Option C is the right one. Next question number 37. Who among the following sit second to the left of C? C ki second left lo evaru unnaru? C ki second left. C ki first of second left lo D is here. D is here. Question number 37, option D. Option D is here. Right one. Next question number 38. Who among the following faces to the one who is 20 years old? 20 years old ki face out చేస్తున్నారు. 20 years old face out చేస్తున్నారు. S and 24. S and 24. So the one who age is 24. Question number 38. Option A. Next question number 39. Who among the following youngest among all the people? Youngest among all people is R18. Question number 39, option B. Next question number 40. Four of the following are taken set in a way. A is corner, 21 corner, D corner, 25 corner. A, B, C, D all are sitting at corner. 18 is sitting at middle of the sides. Of course, corners facing outside, middle facing inside. There's only E person is facing inside, remaining all are facing outside. Question number 40, option E is the right one. Fine ma. Thank you all of you.